కొంచెం క్లియర్ చేయాలనుకుంటున్నాను కిరణ్ రాయల్ గారు. సో మీకు లక్ష్మి పరిచయం ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల పరిచయం అండి? లక్ష్మి అనే వ్యక్తి ఇది తన అమ్మాయి మంచి జరగాలని కోరుకుంటున్న దేవుణ్ణి ఇప్పుడు అమ్మాయి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని తెలిసింది. చాలా బాధగా ఉంది. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది అమ్మాయి, అదే కొంచెం బాధ నాకు. ఓకే, నేను చెప్తున్నా, నువ్వు అమ్మాయి చాలా రోజులు తప్పించుకుని తిరుగుతుంది పోలీసు వాళ్ళకి. ఆ అమ్మాయి ఎంజాయ్మెంట్ కి అలవాటు పడిపోయింది, పప్పులు డిస్కోలకి అలవాటు పడిపోయింది. ఆ అమ్మాయి వైసీపీ ట్రాప్ లో పడకూడదని ప్రయత్నం చేశాం కానీ వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. మా ఇంటి పక్కనే ఉంటుంది, బాగా తెలుసు. మా ఇంటికి వచ్చే పోయేవాళ్ళు, మా పిల్లలతో ఉండేవాళ్ళు అంతా తెలుసు. కొంచెం బాధ వేస్తుంది ఆ అమ్మాయి చూస్తే. కానీ ఆ అమ్మాయి చేసిన పనుల వల్ల అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ ఆర్థిక లావాదేవీలు మాకు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి అంటే ఏ ఇయర్ లో మీ ఇద్దరు పరిచయం స్టార్ట్ అయింది? అంటే ఎటువంటి ర్యాప్ ఉండేది? బాగానే ఉంటాం సార్, ఒక పక్కన ఉండే వాళ్ళకి నైబర్స్ ర్యాప్ ఉంటుంది. అంటే ఏ ఇయర్, అరౌండ్ ఏ ఇయర్ అండి? 2012-13 సార్. 2012-13 అంటే అరౌండ్ 12-13 ఏళ్ళు. లేదు సార్, 2020 నుంచి మాటలు లేవు. 2020 నుంచి మాటలు లేవు. సెటిల్మెంట్ చేసుకున్నాం, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకుని దూరం ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నాం. ఏమైందంటే 2017లో ఏం జరిగింది? అదే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే 25 లక్షలు కానీ 32 లక్షలు సెటిల్మెంట్ చేసుకుని చెక్కులు బాండ్లు ఇచ్చాం, కొన్ని క్యాష్ కట్టేసాము. ఒకసారి ఆ అమ్మాయి మా లైఫ్ లో రాకూడదు, మీ అమ్మాయి లైఫ్ లో పోకూడదు, మాకు అమ్మాయి సంబంధం అని చెప్పి ఆ అమ్మాయి వీడియో ఇచ్చింది. అందరూ చూసుకుంటాం ఆ వీడియోస్ కూడా. కాబట్టి రాజకీయ కుట్రలో భాగం చాలా చేశారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చేశారు, నా కుటుంబానికి బాధ పెట్టాలని చేశారు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా. కానీ 2020 మీరు అన్నట్టు 2026 అప్పుడు అనుకుంటే 4 ఏళ్ల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది ఈ రోజే ఎందుకు బయటకు రావాలి? ఎందుకంటే పోనీ ఎలక్షన్స్ లేవు, పోనీ కనీసం స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్దగా చర్చ లేదు. అటువంటి సందర్భంలో ఎందుకు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు? ఇందుకు ఓకే, ఏంటది? చిట్టిరెడ్డి 2.0 పోస్టర్. సో జగన్ అంటున్నారు, మీరేమో వేరే పేరు ప్రస్తావించడం జరుగుతుంది, అక్కడేమో జగన్కి సంబంధించి పోస్టర్ చూపిస్తున్నారు మీరు. ఈ పోస్టర్ సార్ జీవితాన్ని మార్చింది, ఇంత గొడవలకి కారణం ఈ పోస్టర్ సార్. ఇప్పుడు ఈ పోస్టర్ ని రిలీజ్ చేసి చిట్టిరెడ్డి 2.0 జగన్ రెడ్డి గురించి మాట్లాడినందుకు వైసీపీ వాళ్ళకి ఖాళీ, వాళ్ళ సోషల్ మీడియా నా మీద పగబట్టి జగన్ మీద కన్నా ప్రేమగా నా మీద పనిచేశారు. జగన్ మీద కన్నా ప్రేమగా నా మీద పనిచేశారు వాళ్ళ సోషల్ మీడియా. అదే ప్రేమ నా మీద పనిచేసిన సోషల్ మీడియా జగన్ మీద ఎలక్షన్ ముందు పనిచేస్తుంటే జగన్ కి ఒక 10 సీట్లు ఎక్కువ వచ్చేది. కానీ నా పాయింట్ అదే. కానీ ఎలక్షన్స్ లేవు, పోనీ ఏదైనా టార్గెట్ అనుకుంటే పోనీ ఎలక్షన్స్ ఏమైనా ఉండాలి, పోనీ దగ్గరలో ఉన్న ఎలక్షన్స్ అంటే అవేమి లేవుగా, ఎందుకు ఇప్పుడు అన్ టైమింగ్ అంటూ ఉంటాం కదా? సో అటువంటి సిచ్యువేషన్. నాకు నామినేట్ పోస్ట్ వస్తామని సమాచారం ఉంది. కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నారు. కిరణ్ రాయల్ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళతో పాటు కొంతమంది కలిసి చేశారనే సమాచారం నాకు కూడా ఉంది. వాళ్ళందరూ డేటా కూడా మీడియా ముందు పెట్టలేరు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాక మీడియా ఇస్తాం. అంటే ఏ నామినేటెడ్ పోస్ట్ ఇద్దాం అనుకున్నారు? మీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నారు, పార్టీకి కష్టపడి పనిచేశాను. ఈ నెలలో నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తారని సమాచారం ఉన్నప్పుడు నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కాబట్టి నన్ను ఎప్పుడు నన్ను ఎవరేం చేయలేరు సార్, నాకు ధైర్యం ఉంది, నేను నిజాయితీగా పనిచేస్తున్నా. కాబట్టి కిరణ్ రాయల్ని బ్యాట్ చేసేస్తే జనసేన వాయిస్ క్లోజ్ చేయొచ్చు. జనసేన వాయిస్ కిరణ్ రాయల్ క్లోజ్ చేసిన ప్రయత్నంలో చేసిన భాగంలో కుట్రది. కానీ ఇక్కడ మీరన్న లక్ష్మి కొద్దిసేపటి క్రితం మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. మహిళలను కాపాడుతారన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం ఇంత ఇష్యూ జరిగిన తర్వాత నా గురించి ఒక్క మాట మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. మరి ముఖ్యంగా నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారంటే మీ వెనకాల కొన్ని సందర్భాల్లో కిరణ్ రాయల్ ఏమనంటే నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు, నా వెనకాల నాదెండ్ల మనోహర్ ఉన్నారు, వేరే మహిళలు ఉన్నారని చెప్పాడు. సో అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. అటువంటి వ్యక్తి కనీసం ఇప్పుడు నా గురించి ఎవరు మాట్లాడట్లేదు అనేది లక్ష్మి చెబుతోంది. అంటే మీ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదా, మాట్లాడనివ్వట్లేదా? ఆయన వెనకాల జగన్ గారు లేకపోతే మాట్లాడేవాళ్ళు, ఆమె వెనకాల వైసీపీ నేతలు లేకపోతే మాట్లాడేవాళ్ళే. ఆమె వెనకాల పూర్తిగా వైసీపీ నేతలు. ఈ రోజు ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు, ఎవరు లేరన్నారు. మొత్తం వైసీపీ బ్యాచ్ అక్కడ ఉంది, మొత్తం వైసీపీ అడ్వకేట్లతో ఆమె దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆమె తరలించారు, ఇప్పుడు ఆమె చేపూరు తీసుకెళ్తారు, వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు. ఈ వైసీపీ ట్రాప్ తెలిసిపోయింది కదా, కాబట్టి ఆ అమ్మాయి కండువా వేసి వైసీపీ జెండా కండువా వేసి మా వైసీపీ కార్యకర్త అని చెప్తూ పని అయిపోతుంది. ఎందుకు ఊరికే పంచాయతీలో? సరే, ఏం ఆశిస్తోంది లక్ష్మి మీ నుంచి? ఏమీ లేదు సార్, జస్ట్ అంతే. కిరణ్ రాయల్ బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయికి తెలియని విషయం అంటే ఆ అమ్మాయి ఎంత బ్యాడో దేశానికి తెలుసు, అవి ఈరోజు బయటపడింది. బట్ తనేమంటుందంటే నా మీద ఫ్రాడ్ కేసులు అవి కూడా కిరణ్ రాయల్ వల్లే అంటూ కూడా ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి. ఏం చేసినా రాష్ట్రంలో వరదలు రాకపోయినా, ఎండ వచ్చినా, కరెంట్ లేకపోయినా కిరణ్ రాయల్ సమస్య. ఇప్పుడు అదే సార్ రాష్ట్ర పరిస్థితి, అన్నిటి కిరణ్ రాయల్ సమస్యగా మారిపోయాడు. అదే కిరణ్ రాయల్ని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది జన సైనికులు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, మీ క్యాడర్కి సంబంధించి ఇన్ఫాక్ట్ మీ మినిస్టర్సే ఉన్నారు.
సో వీళ్ళందరినీ మినిస్టర్లు కాదు ఎవరు కాకుండా కిరణ్ రాయల్ ఎందుకు టార్గెట్ అనుకుంటున్నారు మీరు?